ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి మామిడి రైతుల్ని పరామర్శించడానికి వచ్చారు. అది పరామర్శ కాదు, అది ప్రజలకు శాపంగా మారింది. అది మీ ప్రతి పరామర్శ యాత్ర ప్రజలకి శాపయాత్ర మారి తయారైంది. ఏమన్నా అర్థం ఉందా అండి? అది మీ వాళ్ళు ఒక చాపర్ ల్యాండ్ అవుతా ఉంటే ఎంత రిస్క్ ఉంటుంది అక్కడ? ఆ బ్లేడ్స్ తిరుగుతుంటే అది కంప్లీట్ షట్ డౌన్ అయ్యే వరకు ఎవరు ముందరికి వెళ్ళకూడదు. ఎన్ని చాపర్ ల్యాండింగ్స్ చూస్తుంటాం ఇప్పటి వరకు చరిత్రలో? ఎక్కడన్నా ఒక చాపర్ దిగిందంటే దానికి చాలా వందల మీటర్ల దూరంలో ఉండాలి. మీ కార్యకర్తలు చాపర్ దిగుతూ ఉంటే ఎగబడి వస్తుంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారంటే అడ్డుకోరా? అడ్డుకోకపోతే వాళ్ళ ప్రాణానికే కదా ప్రమాదము. మీ వాళ్ళు ఎగబడి అక్కడ విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారు? మీరేరా అంటే పోలీసులు బెదిరిస్తారు. అక్కడికి పోయి పోలీసులు లాఠీ చార్జ్ చేయక ఇంకేం చేస్తారు? ఇంకో విషయం ఏంటంటే, మీరు పరామర్శకు వచ్చే ప్రతి యాత్రలో ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. పోయినసారి కూడా ఆ సింగయ్య ఉదంతం తెలిసిందే కదా. అన్యాయంగా ఒకరు మీ కారు కింద పెట్టి మీ కారు కింద తలబడి చనిపోయిన విషయం తెలిసిందే కదా. ఇవాళ మామిడి పండు ఇదని చెప్పేసి అనేక మందికి దెబ్బలు తగిలినాయి. ఈరోజు మళ్ళీ ఎందుకు చేస్తారు మీరు ఇలా? ఏం అవసరమో, మీరు ఏం సాధిస్తున్నారు దానివల్ల? ప్రజల్లో మీకు మైలేజ్ తగ్గడం తప్ప మీకు పెరిగేది ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని రోజులు యాత్రలు ఇవన్నీ ఆపితే ఏమీ లేదన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడండి, మీరు గలమెత్తండి, తప్పు లేదు. అంతేగాని దానికి పరామర్శ అనే ఒక పేరు పెట్టుకొని ప్రజలకు శాపంగా మారుతుంది మీ పరామర్శలన్నీ. ప్రతి దాంట్లో ఏదో ఒక అపశృతి జరుగుతోంది, ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. ఎందుకండి ఇది? అన్యాయంగా అమాయకులు బలి తీసుకోవడం కాదా ఇది?